చిత్తూరు జిల్లా తంబళపల్లి మండలం మొలకల చెరువులో బలమైన గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వర్షం పడడంతో రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కసారిగా వేగంగా గాలులు వీయడంతో కాపుకు వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఈ వర్షాలకు సుమారు 150 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలమట్టం కావడంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బొప్పాయి, అరటి, వంగ, టమోటా రైతులు భారీగా నష్టపోయారు. పలుచోట్ల పక్షులు మృతి చెందాయి. అధికారులు పంట నష్టాన్ని సమీక్షించారు. నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టమోటా మొదలగు పంటలంతా భారీగా నష్టమైపోయింది. అవన్నీ రెవెన్యూ సిబ్బంది భార్యలు అంతా కలిసి అకాల వర్షాలు రైతన్నలను నట్టేట ముంచాయి. అసలే కరువుతో అల్లాడుతున్న అన్నదాతలను కాలం కాని కాలంలో వచ్చిన వర్షాలు మరింత కుంగదీశాయి. నెల్లూరు జిల్లాలో గాలివాన బీభత్సంతో పొగాకు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఆత్మకూరు, ఏఎస్పేట, మర్రిపాడు మండలాల్లో సుమారు 500 బ్యారెన్లు ఉండగా అకాలంలో వచ్చిన వర్షాలకు గాలులకు 60 బ్యారెన్లు ఎగిరిపోయాయి. దీంతో సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే పొగాకు బేళ్లు తడిచి ముద్దయ్యాయి. మస్తాపురం గ్రామంలో 50 బ్యారెన్లుండగా 10 బ్యారెన్ల పొగాకు పంట నష్టం వాటిల్లింది. ఆత్మకూరు మండలంలో మామిడి, నిమ్మ తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. భారీగా వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. ఆత్మకూరు పరిధిలో 6 మండలాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులు వర్షాలకు 4 మృత్యువాత పడ్డారు.